మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ బర్త్డే సందర్భంగా ఎన్నాళ్ళుగానో ఊరిస్తున్న గేమ్ చేంజర్ సినిమా నుంచి పాట విడుదల చేశారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై గతంలో భారీ అంచనాలుండేవి. బట్ అనుకున్న దానికంటే రెట్టింపు లేట్ అయింది. దీంతో సినిమాపై ఉన్న బజ్ పోయిందనేది నిజం. ఫ్యాన్స్ కూడా నెక్స్ట్ వచ్చే బుచ్చిబాబు సినిమాతో పాటు సుకుమార్ మూవీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనను డైవర్ట్ చేసి మళ్ళీ గేమ్ చేంజర్ పై ఫోకస్ చేసేలా ఈ పాట ఉంటుందని చాలా మంది భావించారు. మరి నిజంగా పాట ఆకట్టుకుందా? అభిమానులు హానెస్ట్ గా ఈ సాంగ్ ను అప్రిషియేట్ చేస్తున్నారా అంటే సమాధానం అప్పుడే ఎస్ అని చెప్పలేరేమో. హీరో గ్లోబల్ స్టార్, కొరియోగ్రాఫర్ ఇండియన్ మైకేల్ జాక్సన్, పాన్ ఇండియా డైరెక్టర్, ఇన్ని హైలైట్స్ ఉన్న మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్కే కాపీ అనే మరకలు గంట లోపలే ఉంటాయి. అంటే ఆ సంగీత దర్శకుడు ఎంత బ్యాడ్ చాయిస్ అనేది వేరే చెప్పక్కర్లేదు. మామూలుగానే తమన్ పై కాపీ క్యాట్ అనే ట్యాగ్ ఉంది. ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్స్ కు వర్క్ చేస్తున్నప్పుడు ఆ ట్యాగ్ లేకుండా చూసుకోవాలి. బట్ ఫస్ట్ సాంగ్కే వచ్చింది. ఎన్టీఆర్ శక్తి సినిమాలోని ఓ పాటలోని మొదటి సగంకు ఇది కాపీ అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అటు ప్రభుదేవా రేంజ్ కొరియోగ్రఫీ కూడా కనిపించలేదు. అఫ్ కోర్స్ లిరికల్ సాంగ్ కాబట్టి వీడియోలో ఉంటుందేమో అనుకోవడానికి లేదు. ఇలాంటి సందర్భాల్లోనే ఓ హుక్ స్టెప్ లాంటిది పడితే ఆ కిక్ వేరే ఉంటుంది. మొత్తంగా బర్త్డే స్పెషల్ అని చెప్పారు కానీ ఈ పాటలో స్పెషాలిటీస్ పెద్దగా కనిపించలేదని మెగా ఫ్యాన్స్ కూడా ఇండైరెక్ట్ గా ఫీల్ అవుతున్నారు. అయినా పాట సూపర్బ్ అనకుండా ఉండలేకపోతున్నారు. ఇదో వింత పరిస్థితి.